మొదటగా ఒక మాట చెప్పి నేను స్టార్ట్ చేస్తాను. చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మాట చెప్పేవారు. చావబోయే వాణ్ణి కూడా బ్రతికించే శక్తి ఒక హనుమకే ఉంది అని. అందుకు మీ ముందున్న నేనే ఒక నిదర్శనం. అవునండి, నా హెల్త్ బాలేనప్పుడు, నా హెల్త్ నేను ఒక లో పాయింట్లో ఉన్నప్పుడు నా హనుమ వచ్చాడు. సింపుల్గా చెప్పాలంటే నేను ఒక పాయింట్లో ఉన్నప్పుడు నేను హెల్త్ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసేప్పుడు, నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నా హనుమ నా దగ్గరికి వచ్చాడు. ఎలా అంటే నేను ఆ పాయింట్లో ఉన్నప్పుడు నాకు తెలిసిన బంధువులు, నా దగ్గరి బంధువులు వచ్చి ఒకటే మాట చెప్పారు, మీరు ఇలా ఉన్నప్పుడు హనుమత్ ప్రదక్షిణ చాలా మంచిదని. నేను ఎందుకు నమ్మాలి, ఇలాంటివి నేను ఎందుకు చేయాలి అనేది అప్పుడు ఆ టైంలో ఆ పాయింట్లో ఉండే. ఆ పాయింట్లో నేను ఒక నెగిటివ్ సైడే నేను వెళ్ళేవాడిని. ఏది చూసినా నెగిటివ్గా చూసేవాడిని. ఒక పాజిటివ్ వేనే నాకు కనిపించలేదు ఏ కోణంలో కూడా. చాలా నా హెల్త్ రోజు రోజుకి ఏదో ఒక లో పాయింట్కి వెళ్తున్నట్టు నాది నాకే అనిపిస్తుండే. అంటే నేను ఎంత నమ్మకపోయినా ఏదో ఒక పాయింట్లో ఏదో ఒక చిన్న హోప్ ఉంటుంది కదండి, ఆ హోప్తో నేను హనుమత్ ప్రదక్షిణ నేను స్టార్ట్ చేశాను. 42 రోజులు. మొదటి రోజు నెక్స్ట్ డే నేను వెళ్ళిపోయి మొదటి రోజు నేను స్టార్ట్ చేశాను. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కం ప్రభం శాంతం రామదూతం నమామ్యహం అంటూ మంత్రం చెప్పిస్తూ నేను స్టార్ట్ చేశాను 11 సార్లు. ఫస్ట్ డే చేశాను అండ్ సెకండ్ డే చేశాను. నేను అందులోనూ చాలా డౌట్ఫుల్గా ఉండే, ఎక్కడో చిన్న హోప్ ఉండే. బట్ అందులో కూడా నేను 2 రోజులు చేశాను. రెండో రోజుకే ఏమైంది, నేను ఏమన్నా ఆ ప్రాబ్లం నుంచి బయటికి వచ్చానా అని నేను క్వశ్చన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక పాయింట్లో ఉండిపోయాను కదా. సో ఆ పాయింట్ నుంచి సరే నన్ను నేను పుష్ చేసుకొని, ఎందుకనంటే నా హనుమంటే చాలా ఇష్టం ఉండే. ఏదో ఒక బ్యాక్ సైడ్ నాకు ఏదో చేస్తాడు ఆయన అని చెప్పేసి ఏదో ఒక చిన్న హోప్ ఉండే. ఆ హోప్తోనే నెక్స్ట్ డే కూడా వెళ్ళాను. నెక్స్ట్ డే కూడా హనుమత్ ప్రదక్షిణ చేశాను. అలా ఒక 10 రోజులు నన్ను పుష్ చేసుకొని, చాలా చిన్న చిన్న పరీక్షలు ఉంటాయండి, ఆ పరీక్షలను నేను దాటుకొని అది బయట కాదండి, ఫిజికల్గా కాదు, మెంటల్లీ చాలా చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. అసలు ఎందుకు చేస్తున్నాను, ఎందుకు ఈ హనుమత్ ప్రదక్షిణ చేయడం వల్ల నాకేం లాభం ఉంది, నేను ఎందుకు ఈ ప్రదక్షిణ నేను చెయ్యాలి అంటూ నన్ను క్వశ్చన్ చేసుకుంటూ స్టార్ట్ చేస్తూనే ఉన్నాను. ప్రతిరోజు ఒక క్వశ్చన్తోని నేను హనుమత్ ప్రదక్షిణ స్టార్ట్ చేసేవాడిని. 10 రోజుల తర్వాత 11 రోజు ఏదైతే ఉందో 10 రోజుల తర్వాత నాకు ఒక వీడియో కనిపించిందండి. అప్పటిదాకా నేను ఒక నెగిటివ్ పాయింట్లో ఉండేవాడిని. నేను ఇంతే, నా స్థితి నేను ఇలా ఉన్నాను, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే నాకేదో అయిపోద్ది అంటూ నేను చాలా 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 పెట్టేసుకున్నాను వెనకాల. సో ఆ 10వ రోజు నాకు నా యూట్యూబ్లో యూట్యూబ్ ఫీడ్ అంటారు కదా, ఆ యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియో నెగిటివ్ పాయింట్లోనే నాకు కనిపించేది. నెగిటివ్ సైడ్ ఏదైతే ఉంటుందో కొన్ని నెగిటివ్ వీడియోస్ అవే కనిపిస్తూ ఉండే. సో ఆ 10th డే ఏదైతే నేను హనుమత్ ప్రదక్షిణ కంప్లీట్ చేశానో, ఫస్ట్ టైం యూట్యూబ్ నాకు ఒక మంచి వీడియో, ఒక పాజిటివ్ వీడియో నాకు సజెస్ట్ చేసింది. అదేంటి అని అంటే చాలా సింపుల్ అండి. మీరు ఇప్పుడున్న స్థితి మీ ఆలోచనల వల్లే. సింపుల్ అండి, మీ ఆలోచనను బట్టే మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ సర్కమ్స్టెన్సెస్ ఇలా ఉండడానికి కారణం మీ ఆలోచన. మీరు ఆలోచించే పద్ధతిని చేంజ్ చేసుకుంటే మీ సర్కమ్స్టెన్సెస్, మీరుండే పద్ధతి, మీ హెల్త్ చాలా 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 బాగుంటాయి అంటూ ఒక చిన్న వీడియో చూసానండి. అదేందో పెద్ద వీడియో అని కాదు, చాలా సింపుల్ వీడియో. నేను చాలా కాంప్లికేటెడ్గా నా లైఫ్ని తీసుకున్నాను కదా. చాలా సింపుల్ వీడియో నాకు యూట్యూబ్ సజెస్ట్ చేసింది ఆ 10వ రోజు తర్వాత. నేను రియలైజ్ కాలేదు. నేను 10 రోజులు కంప్లీట్ చేశాను, 11 రోజు ఇది వచ్చింది అని అప్పటికి నేను రియలైజ్ కాలేదు. సో ఆ 11వ రోజు నుంచి నేను ఏ మనిషిని చూసినా నవ్వుతో పలకరించడం, మాట్లాడడం, ఇంటరాక్ట్ అవ్వడం, నాకు నేనుగా నా పనులు చేసుకోవడం,
ఆ హనుమతో మాట్లాడడం, నేను హనుమత్ ప్రదక్షిణను చాలా కాన్సంట్రేషన్‌తోని, భక్తితోని నేను స్టార్ట్ చేశాను. 11 రోజు నుంచి 21 రోజుల వరకు అలాగే చేశాను. దెన్ బూమ్! 21 రోజుల తర్వాత నేను నార్మల్ పర్సన్ అయ్యాను. నార్మల్ పర్సన్ ఒక్కటే కాదండి. నార్మల్ పర్సన్ నుంచి నేను బెటర్ పర్సన్ అయ్యాను. నేను చాలా బలంగా చెప్పగలుగుతాను. నార్మల్ పర్సన్ అవ్వడం ఒక ఎత్తు, నార్మల్ పర్సన్ నుంచి బెటర్ పర్సన్ అవ్వడం ఒక ఎత్తు. నేను అది చాలా చాలా క్రిస్టల్ క్లియర్‌గా నేను అబ్జర్వ్ చేశాను. 10 రోజుల వరకు ఒక ఎత్తు, 11 రోజు నుంచి 21 రోజు వరకు నేను అనుకున్నది 42 రోజులు. కాకపోతే నాకు ఆయన 11 రోజునే ఆయన నాకు ఆన్సర్ చేశాడు. ప్రతి ఒక్కటి నువ్వు ఒక వే నుంచి ఇంకో వేకి చేంజ్ చేస్తాడు. వితిన్ డేస్‌లో నాకు ఇక్కడ నుంచి ఈ ప్లేస్‌కి నాకు ఇలా పెట్టేశాడు. చెప్తున్నాను కదండీ! చావబోయే వాడిని కూడా బ్రతికించే శక్తి ఒక్క నా హనుమకి మాత్రమే ఉంది. ఇది నా లైఫ్‌లో, నా జిందగీలో ఒక పెద్ద మేనిఫెస్టేషన్ ఇది. ఇది నా హనుమ మేనిఫెస్టేషన్. అందుకే హనుమాన్ సంకల్పం ఏదైతే ఉంటుందో అది ఎవరు చేసినా, హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే డిప్రెషన్‌లో ఉండనివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్‌గా కానివ్వండి, బెటర్ పర్సన్ అయ్యాను అని చెప్పాను కదా! అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ అన్నీ అక్కడి నుంచి నేను చూసే పద్ధతి చేంజ్ అయిపోయింది. ఎందుకు నాకు ఈ ప్రాబ్లమ్ ఇచ్చావు? ఎందుకు ఇది నాకిచ్చావు? ఎందుకు నాకు ఇది ఇవ్వలేదు? అంటూ నేను ఎప్పుడు క్వెషన్ చేయలేదు. ఆ భగవంతుని నేను క్వెషన్ చేయలేదు. నా హనుమని నేను క్వెషన్ చేయలేదు. ఎలాంటి క్వెషన్స్ లేవు అప్పటి నుంచి. ఒక భక్తి ఒక్కటే. ఆయన ముందుకెళ్ళి దండం పెట్టేసి రావడం. ఆయన అప్పటి నుంచి నాకు చాలా ఇచ్చేసాడండి. ఒక నెగెటివ్ పాయింట్ నుంచి ఒక పాజిటివ్ పాయింట్‌కి ఇక్కడ నుంచి ఇలా తీసుకెళ్ళిపోయాడు. నా గ్రాఫే చేంజ్ అయిపోయింది. దిస్ ఈజ్ మై బెస్ట్ మేనిఫెస్టేషన్. సిద్ధి అంటారా? లేకపోతే దాన్ని ఇంకా ఏదంటారో నాకు తెలీదు. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్‌కి నేను రావడం అనేది అది నా హనుమ వల్లే సాధ్యమైంది. ఇది నేను బలంగా చెప్పగలుగుతాను. ఇంకా నా లైఫ్‌లో ఏమేం చేశాడు నా హనుమ అనేది నేను కమింగ్ వీడియోస్‌లో మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంటిల్ దెన్ శ్రీ ఆంజనేయం.